పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కానీ పోలీసులు ఏకఛత్రాధిపత్యంగా వహిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరినీ అరెస్ట్ చేయటము, బైండ్ ఓవర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులను కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడుతున్న నేపథ్యం అయితే ఉంది. పొద్దుటూరుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బంగారెడ్డికి సంబంధించి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి మనం చూస్తున్నాము, పోలీస్ స్టేషన్లోనే ఉంచినటువంటి నేపథ్యం అయితే ఉంది. పులివెందుల పోలీస్ స్టేషన్లో ఏదైతే పొద్దుటూరుకు సంబంధించినటువంటి నాయకుల్ని ఇక్కడే ఉంచారు. దీన్ని నిరసిస్తూ ఏదైతే పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడే అక్కడ ధర్నా కూడా చేసినట్టు నేపథ్యం ఉంది. మన దగ్గర ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, అసలు ఏం జరుగుతుంది పులివెందుల్లో? ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికకు సందర్భంగా సంబంధించి ఈ 10,600 ఓట్లకు సంబంధించిన వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది రాజకీయాలలో ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఏ అభ్యర్థికి సంబంధించిన వాళ్ళైనా చేసే కార్యక్రమం. అంటే ఎవరు చనిపోయినారు, ఈ బూత్లో 1000 ఓట్లు ఉన్నాయి, ఈ 1000 ఓట్లలో ఎంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఈ ఊళ్ళో లేకుండా ఇతర ఊర్లలో ఉన్నారు, వలస పోయినారు అనే విషయాలంతా వెరిఫికేషన్ చేసి నిర్ధారణగా ఈ 1000 ఓట్లకు ఇది నికరము అంటే రేపొద్దున తెలుగుదేశం పార్టీ వాళ్ళు దొంగ ఓట్లు వేయకుండా మేము జాగ్రత్త పడడం. వాళ్ళైనా వెరిఫికేషన్ ఎందుకు చేస్తారంటే మా వైపు నుంచి ఏది పొరపాటు జరగకుండా ఉండే దానికోసం 2 పార్టీలు చేస్తాయి. ఆ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మేము ప్రారంభించినాం. అన్ని బూతులకు సంబంధించి ప్రారంభించినాం. అందులో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన నాకు సంబంధించినటువంటి మా ఊరికి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానీ మా వాళ్ళు కానీ తుమ్మలపల్లి అనే గ్రామంలో వెరిఫికేషన్ చేస్తున్నారు. తుమ్మలపల్లి అనే గ్రామంలో వెరిఫికేషన్ చేస్తున్నారు. వెరిఫికేషన్ మొదలుపెట్టి 10 ఇళ్ళు 15 ఇళ్ళు చేయకముందే ఇమీడియట్గా పోలీసు వాళ్ళు వచ్చి మీరు స్టేషన్కి రావాలా అన్నారు. ఎందుకు స్టేషన్కి రావాలని అడిగినారు. అడిగితే మీరు ఫోన్ ద్వారా ఓటర్లకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చినారు, అందుకు మేము రావాలన్నారు. మా ఫోన్లు తీసుకొని చెక్ చేయండి సార్, మేము ఎవరికైనా ఫోన్ చేసినామో ఫోన్ పే చేసినామో చూడండి, చేసి ఉంటే మా మీద కేసు పెట్టండి, చేయకపోతే మేము స్టేషన్కి ఎందుకు రావాలని అడిగినారు. సరే స్టేషన్కి వచ్చి మాట్లాడన్నారు. స్టేషన్ పిలిపించినారు. స్టేషన్లో చెక్ చేసినారు మా వాళ్ళ ఫోన్లన్నీ. సిఐ గారు ఎస్ఐ గారు చేసినారు. ఎక్కడ వాళ్ళు ఎవరికి డబ్బులు పంపించిన దాఖలాలు కనిపించలేదు. అంగీకరించినారు పోలీసు వాళ్ళు, మీరు ఏం డబ్బులు పంపలేదు, అయితే మీరు కొత్తవారు కాబట్టి ఎవరి ఊర్లో ఉండారేమనే ఉద్దేశంతో కూడా విచారించాలని పిలుచుకొచ్చినాము, మీరు వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు అని చెప్పినారు. ఈ సందర్భం వరకు ఈ పోలీస్ స్టేషన్లో ఉండే చాంద్ బాషా సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ రవికుమార్ గారు ఇంకొకరు కానీ మా పట్ల అసభ్యకరంగా ఏం ప్రవర్తించలే, మా వాళ్ళ పట్ల దురుసుగా ఏం ప్రవర్తించలే, పద్ధతి ప్రకారమే ఈ సంఘటనకు సంబంధించి ప్రవర్తించినారు. అయితే ఇదే పరిస్థితి వెరిఫికేషన్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు కంప్లీట్గా వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళే అందరూ ఉన్నారు. పులివెందుల్లో మేము బలం ఉండే వాళ్ళం, ప్రజాబలం. మాకేం వెరిఫికేషన్కు పొద్దుటూరులో జమ్మలమడుగోళ్ళు ఇంకొకరు కావాల్సిన అవసరం లేదు. కాకపోతే సంఘీభావంగా ఇక్కడికి వచ్చినాం కాబట్టి అవతలోళ్ళు జమ్మలమడుగు నుంచి లేకుంటే పులివెందుల నుంచి సింహాద్రిపురం మండలం నుంచి లేకుంటే కడప నుంచి అనేక రకాల నుంచి వాళ్ళు వచ్చినారు కాబట్టి మేము సంఘీభావంగా రావాలని చెప్పి వచ్చినాం తప్ప మా వలన ఇక్కడ ఎంపీ గారి అవినాష్ రెడ్డి గారి ప్రయోజనం కానీ ఫలితం కానీ మేము సహాయం కానీ చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు రాకపోతే మనకు జరిగే పరిస్థితి లేదు. మరి వాళ్ళు ఇప్పుడు అదేవిధంగా వెరిఫికేషన్ చేసేదానికో ఊర్లలో ఉన్నప్పుడు ఇంకోదానికి ఉన్నప్పుడు వాళ్ళు మిగతా స్టేషన్లో కూర్చోబెడతారా అంటే సమాధానం వీళ్ళ దగ్గర ఉండదు. అయినా పర్వాలే, మేము ప్రతిపక్షంలో ఉంటాం కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి మా మీద కక్షాదింపు చర్యలు చేసినా కూడా జరిగినా కూడా భరించడానికి సంసిద్ధంగా ఉంటాం. కాకపోతే ఒకదానికోటి పోలీసు వైపు నుంచి ఇటువంటి చర్యలు పెరుగుతా పోతా అంటే కానీ దగ్గరికి వచ్చేదానికి ఒక టెన్షన్ వాతావరణం బిల్డప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పోలీసులు నిష్పక్షపాతంగా నిజాయితీగా ఇప్పుడు ఎట్లయితే చాంద్ బాషా గారు వ్యవహరించినారో అదే పద్ధతిలోనే అన్ని విషయాల్లో కూడా నిజాయితీగా వ్యవహరిస్తే నేను ఇదే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అభినందనీయులు వాళ్ళని చెప్తా. ఇంతకుముందు గతంలో ఎట్లయితే వాళ్ళు తప్పనిసరిగా పోలీసు వాళ్ళు వాళ్ళకు పహారా కాస్తారు, రేపొద్దున ఇబ్బందులు జరుగుతాయని చెప్తాను కదా, అదేవిధంగా మంచి చేస్తే మంచిని చెప్తాం, తప్పేం లేదు. అంటే ఇప్పుడు 100 మందికి పైగా బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. అసలు ఎటువంటి కేసులు లేని వాళ్ళని కూడా తీసుకెళ్ళి వేరే మండలాల వాళ్ళని కూడా తీసుకెళ్ళి బైండ్ ఓవర్ కేసులు పెడుతున్న పరిస్థితి. మరి దాన్ని ఎట్లా తీసుకుంటారు? నిన్న ఒక దాడి జరిగింది, దాని మీద మీ రియాక్షన్? బైండ్ ఓవర్ కేసులు విపరీతము. అంటే ఒక గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు బైండ్ ఓవర్ కేసులు చేస్తారు. నాయకుల తర్వాత ఎవరినైనా కార్యకర్తలు ప్రధానంగా ఉండే వాళ్ళను మాత్రమే 2-3 నెలలు చేస్తారు. మిగతా కార్యకర్తలను బైండ్ ఓవర్ చేయరు. బైండ్ ఓవర్ మీన్స్ ఏంది అర్థం అంటే కనుక నేను ఈ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలకు చట్టానికి దానికి నియమావళికి లోబడి పనిచేస్తాను. ఆ నియమావళికి లోబడకుండా పనిచేస్తే నా మీద మీరు
పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోండి అని చెప్పి బైండ్ ఓవర్ అయ్యేదే బైండ్ ఓవర్ కేసు. దానివల్ల ఇబ్బంది లేదు. అయితే అది బోత్ పార్టీస్ వైపు చేయాలా, ఆ పక్క ఈ పక్క చేయాలా. చేస్తారు పోలీసు వాళ్ళు. ఆ పక్క ఉండే వాళ్ళకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు తూతూ మంత్రంగా ఇద్దరిని పిలుస్తారు, మమ్మల్ని 200 మందిని పిలుస్తారు. వాళ్ళని పిలిచి 10 నిమిషాలు ఇంటికి పంపించి మీ పని చేసుకోమని అంటారు. మమ్మల్ని 10 పిలిచి రాత్రి 11 గంటలకు పంపిస్తారు. మా పని జరగకుండా ఇబ్బంది కలిగించే పరిస్థితి చేస్తారు. ఇక్కడ జరగబోయేది ఏంటంటే కనుక నాయకులు అయిపోయినారు బైండ్ ఓవరు, 2-3 కార్యకర్తలు అయిపోయినారు బైండ్ ఓవరు, మిగతా కార్యకర్తలు బైండ్ ఓవర్ అయిపోయినారు. ఇంకా లాస్ట్కు ఓటు వేసే ప్రజలను కూడా బైండ్ ఓవర్ చేసే స్థితికి పోలీసు వాళ్ళు తయారవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉండకూడదు. నిన్న ఒక సంఘటన జరిగింది, గొడవ జరిగింది, మా మీద దాడి చేసినారు. ఏం దాడి చేసేదానికి కారణం ఏందని విచారిస్తే మాకు తెలిసినది ఏమీ కారణం లేదు. అంటే ముందు వాళ్ళిద్దరికీ, అంటే ఆ దాడి చేసిన వాళ్ళకి కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళకి కానీ పాత కక్షలు లేవు, భూత అగాధాలు లేవు, మరొక ఫ్యాక్షను లేదు, వ్యక్తిగతమైన సమస్యలు విమర్శలు లేవు, ఏమీ లేవు. మరి ఎందుకు దాడి చేసినారు? ఒకే ఒక ఉద్దేశమే, ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక 12వ తారీఖు జరిగే లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓటింగ్ రావడానికి పాల్గొనకుండా దూరం చేయాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసే కార్యకర్తలు, నాయకులు ఎలక్షన్లకు దూరం అయిపోయి మేము చేతులు తెగిన మొండి పక్షుల్లాగా నిలబడిపోవాలా, ఆ సందులో సమారాధన అని చెప్పి మా పని చేసుకోవాలనే దానికోసం, అంటే భయాన్ని కలిగించే దానికోసం హింసను ప్రేరేపించే స్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయింది. ఆ దిగజారిపోవడంలో కూడా యాడికిపోయిందంటే ఇనపరాట్లు తీసుకొని తలలో ఇంత లోపలికి రక్తగాయమైపోయి చనిపోయేంత పరిస్థితికి, లేకుంటే మెదడు గాయమైపోయి వాడు మెంటలోడ్ అయిపోయే పరిస్థితికి తీసుకుపోయి కొడతనారు చేస్తున్నారంటే వీళ్ళు ఎంత హింసను ప్రేరేపిస్తున్నారు, ఈ ఎన్నిక పట్ల ఎంత అక్కసగా ఉండారు గెలిచాలని. జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఎన్నికల కమిషన్ 2024 మేము ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అయితే కనుక నా మీద కూడా కేసు పెట్టినారు. నేను తప్పు చేయకపోయినా నా మీద కేసు పెట్టినారు. ఏమి తప్పు చేయకపోయినా అసలు ఒక పంచాయతీలో ఏమన్నా బొట్టు బిల్లలు పంచుతున్నారంట, బొట్టు బిల్లలు స్టిక్కరీ 10 పైసలు తెచ్చాది, దాని మీద కేసు పెట్టినారు. ఎన్నికల కమిషన్ ఆ రోజు మాకు వ్యతిరేకం కాబట్టి ఆ రోజు మా మీద కేసు పెట్టినారు. ఈరోజు ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలం కాబట్టి వాళ్ళు ఏం చేసినా పట్టించుకోరు. మేము ఫ్యాక్స్ పంపు, కంప్లైంట్ ఇంకొకటి చెయ్యి, ఏవైనా చెయ్యి, చూస్తాం, పరిశీలిస్తాం, చేస్తాం. చూడరు, చెయ్యరు, పరిశీలించరు. వన్ సైడ్ పోలీస్, ప్రభుత్వం, వ్యవస్థలు, ఎన్నికల కమిషన్ అంత జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా పనిచేస్తానే తప్ప ప్రజాస్వామ్యానికి అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా పని చేయలే. జరుగుతున్న ఈ సంఘటనలన్నీ చూస్తున్నారు, ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఇక్కడ ఉన్న ఓటర్లకు? నేను ప్రజలందరికీ చెప్పేది బాగా గమనించిన ఈ 4-5 రోజులుగా నేను తిరిగేది, మిగతా నియోజకవర్గాలలో ఉండే ప్రజానాడికి ఇక్కడుండే ప్రజానాడికి చాలా వ్యత్యాసం ఉందని గమనించగలిగిన. ఏంది ఆ ప్రజా వ్యత్యాసం అంటే, వీళ్ళు 100% చెప్పగలుగుతానా, ప్రతి గ్రామంలోనూ తుమ్మలపల్లి పోయినా, నేను అచ్చివెల్లి పోయినా, ఈరోజు కన్నపల్లి పోయినా, ఎక్కడికన్నా పో, ప్రతి చోట 100% నుంచి 80% రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల ఉండారు, 20-25% మాకు వ్యతిరేకంగా ఉండారు. ఆ 70-75% వాళ్ళు భయము చేత కానీ, ధనము చేత కానీ ప్రలోభపెట్టి, భయపెట్టి మార్చుకోవాలనుకునే వాళ్ళ సిద్ధాంతము ఈ మండలంలో, ఈ పల్లెల్లో జరిగే విధానం లేదనేది నాకు స్పష్టంగా కనిపించింది. ఒకప్పుడు నేను కూడా అనుకున్నా, ఏమని, డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టినప్పుడు, ఏరులే పారించినప్పుడు ఓటర్ మారుతాడు కదా అని చెప్పి, అది అన్ని చోట్ల జరుగుతుంది కదా, ఇక్కడెందుకు జరగదు అనుకున్నా. కానీ ఇక్కడ వీళ్ళని చూసిన తర్వాత ఇక్కడుండే అవ్వలను కానీ, తాతలను కానీ, రైతులను కానీ, యువతను కానీ, బెంగళూరులో ఉద్యోగాలు చేసే వాళ్ళని కానీ ఫోన్లు చేసినా, ఇక్కడ విచారించినా చేస్తే వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఆయన మాకు అన్నీ తెలిసిపోయి ఎన్ని ఒకసారి పోతారు, మా వాడు జగను, రాజశేఖర రెడ్డి మా మామ, మా అన్న, మా తాత, మా పిల్లోడు జగను, మా పిల్లోడికి మేము అవమానం చేసుకుంటామా, ఎందుకు చేసుకుంటాం, మాకు అన్నీ తెలిసి ఇబ్బంది లేదు, గమ్మునుండు, నువ్వు ఉండు అని చెప్పి డబ్బు కానీ ఇంకొకటి కానీ ప్రభావితం చేసే పరిస్థితి కూడా లేదు. అయితే ఈ 5-6 రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు ఇదిగో ఇటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్లు, రాశి రంపాన పెట్టే ప్రయత్నాలు, మా మీద ఇబ్బందులు ఎన్ని ఉంటాయి, అవి భరించగలుగుతాం. ప్రజలు మాత్రం మీరు 12వ తారీఖు స్వేచ్ఛగా ఉదయం 7 గంటలకు బయటకు వచ్చి మీ ఓటు హక్కును పట్టపగలు ఉదయం 7 గంటలకే వచ్చి బహిరంగంగా, స్వేచ్ఛగా, ధైర్యంగా వినియోగించుకునే కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డికి అవమానం నుంచి బయటికి తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు, ఆయన గౌరవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెంచిన వాళ్ళు అవుతారు. ఎక్కడైనా మీరు పొరపాటు పడి, దేనికైనా పొరపాటు పడితే భయం చేత కానీ మరొక ప్రలోభం అయితే పడరు మీరు, నాకు బాగా తెలుస్తుంది. ఎప్పుడైనా ఓటర్లు ఏదైనా ఏ కారణం చేతైనా రాకుండా, ఆలస్యమై రాకపోయి ఏదైనా పొరపాటు చేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి అవమానం చేసిన వాళ్ళ మీద అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మీ బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి యొక్క గౌరవాన్ని పెంచేదానికోసం 7 గంటలకే ఓటుకు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో ఏదైతే ఇలాంటి వేధింపులు అయితే పూర్తి స్థాయిలో జరుగుతూనే ఉన్నాయి, అయినా కానీ ప్రజలైతే క్లియర్గా ఉన్నారు. ఈ పులివెందుల రూరల్ మండలానికి సంబంధించి జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైఎస్ఆర్సీపీని తప్పనిసరిగా భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, పులివెందుల నుంచి.